హిస్టరీ మేక్ షూర్ దట్ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ లీస్ట్లో లీస్ట్ అంటే తక్కువలో తక్కువ 10కి 6 క్వశ్చన్లు రైట్ అయ్యేలాగా మీరు చదవాలి. అలా కాకుండా సార్ హిస్టరీ వ్యాస్ట్, ఏన్షియంట్ చదవాలి, మీడివల్ చదవాలి, మోడర్న్ చదవాలి, ఆర్ట్ అండ్ కల్చర్ చదవాలి, గవర్నర్ జనరల్స్ గురించి చదవాలి, ఎందుకు సార్ ఈ బాధలన్నీ మాకు? వాడేదో చేస్తే మేమెందుకు చదవాలి? వాడు చేశాడు కాబట్టి ఇవన్నీ చదవాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెచ్చింది వాళ్ళే కదా, లీ కమిషన్ 1919, 1920. whenever you feel that history is a mystery, it is really a mystery. బట్ హిస్టరీ చదవడానికి ఒక టెక్నిక్ చెప్తాను. లెట్స్ సే ఇఫ్ ఐ ఆస్క్ అబౌట్ యువర్ యాన్సిస్టర్స్, మీకు తెలుసా? మీ యాన్సిస్టర్స్ గురించి లేదా మీ పూర్వీకుల గురించి అడిగితే మీకు తెలుసా? కానీ రీసెంట్ ఆఫ్ ద టైమ్స్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్, హిస్టరీ రిలేటెడ్గా వీడియోస్ వస్తే బాగా చూస్తాం మనం. ఇన్ ద సేమ్ వే హిస్టరీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక యొక్క క్రియేటివిటీ ఆర్ ఐ కెన్ సే ఒక ఉత్సాహం మీకు క్రియేట్ చేసుకోవాలి. నౌ లెట్స్ సే హిస్టరీ ఎలా చదవాలి? సింపుల్ 2 things చెప్తాను. 1, మౌర్యన్ ఎంపైర్ ఉందనుకోండి, గుప్తా ఎంపైర్ ఉంది, హర్షవర్ధన ఉన్నాడు. ఈ ముగ్గురికి కూడా, ముగ్గురు డైనాసిటీస్లో కూడా మనం చదవాల్సిన ఏరియాస్ ఏంటంటే ఎలా అడ్మినిస్ట్రేషన్ చేశారు, కంపేర్ ద అడ్మినిస్ట్రేషన్, సొసైటీ ఏ విధంగా ఉంది, కంపేర్ ద సొసైటీస్ ఆఫ్ దట్ ఏజ్. తర్వాత అక్కడ ఉన్నటువంటి కల్చర్, లెట్స్ ఏ లిటరేచర్. మౌర్యాస్ టైం పీరియడ్లో లిటరేచర్ ఏముంది, గుప్తాస్ టైం పీరియడ్లో లిటరేచర్ ఏముంది, హర్షవర్ధన టైం పీరియడ్లో లిటరేచర్ ఏముంది. నౌ అండర్స్టాండ్, ఒక్కొక్కటి ఇండివిజువల్గా పేరాలు చదువుకుంటూ వెళ్తే మీరు అన్నట్టు నిజంగానే బోర్ అనిపిస్తుంది. కానీ ఇఫ్ యూ కంపేర్ అకార్డింగ్ టు ద ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్కి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చే మనకు అర్థమవుతుంది. మౌర్యన్ ఎంపైర్ సొసైటీ చదువుతాం, నెక్స్ట్ ఏం చేయాలి? గుప్తా ఎంపైర్ సొసైటీ చదవండి, నెక్స్ట్ హర్షవర్ధన సొసైటీ చదవండి. సో మీకు ఏమర్థమవుతుంది? ఈ కంపారిజన్ అర్థమైన తర్వాత హిస్టరీ బికమ్ ఈజీ. ఎస్ సార్. ఐవీసీలో ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి? ప్లేసెస్ అండ్ దేర్ ఫైండింగ్స్. ఏ ప్లేస్లో ఏ త్రవ్వకాలు జరిపారు, ఏం బయటపడ్డాయి, ఏ ఇయర్లో జరిపారు, ఇదంతా ఫ్యాక్చువల్ డీటెయిల్. నౌ యూ హ్యావ్ టు రివైజ్ ఇట్ మోర్. హిస్టరీలో కూడా ఎక్కువగా రివైజ్ చేయాల్సినవి ఉంటాయి, కంపారిజన్ చేయాల్సినవి కూడా ఉంటాయి. లెట్స్ సే గో టు మిడివల్ హిస్టరీ. ఢిల్లీ సల్తనేట్స్, మొఘల్స్, శివాజీ. ఇందాక ఏన్షియంట్లో ఏం చెప్పాను? మౌర్య, గుప్తా, హర్షవర్ధన. ఢిల్లీ సల్తనేట్, మొఘల్స్ అండ్ శివాజీ. ఈ ముగ్గురు కంపారిజన్ చదివేసేయండి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, సొసైటీ ఎట్లా ఉంది, వాళ్ళ ఆర్మీ ఎట్లా ఉంది, వాళ్ళ ఎకానమీ ఎట్లా ఉంది, వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంది, లిటరేచర్ ఏంటి, దట్స్ ఇట్. సేమ్ ఫాలోస్. ఏన్షియంట్ మిడిల్ అయిపోయింది. మహా అయితే మిగిలితే ఇంకో మైనర్ పార్ట్ ఒక 20-30% ఉంటుంది. మేజర్ పార్ట్ అంతా ఇదే. ఫిగర్ అవుట్ ద ఏరియాస్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద చాప్టర్. మౌర్యన్ ఎంపైర్ తీసుకున్నారంటే పొలిటికల్ హిస్టరీ ఒకసారి చదవండి సరిపోతుంది. ఎలా రాజ్యాన్ని సాధించాడు, ఎవరు హెల్ప్ చేశారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఒక్కసారి చదవండి. దట్ ఈస్ అ స్టోరీ. రిమైనింగ్ అన్నీ కూడా మీ ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటువంటి ఏరియాస్. చోళ అడ్మినిస్ట్రేషన్ గురించి కంపేర్ చేయండి అక్కడి నుంచి. సో వెన్ యూ కంపేర్ హిస్టరీ ఫ్రమ్ డైనాసిటీ టు డైనాసిటీ, ఫ్రమ్ ఏరియా టు ఏరియా, నౌ ఇట్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ హిస్టరీ. సింపుల్. హిస్టరీ అనేది ఎప్పుడు బుక్స్ ఓపెన్ చేయని పారాగ్రాఫ్లు ఉంటాయి కదా, అవి చదివినప్పుడే నిద్ర వస్తుంది. అలా కాకుండా ఫ్లోట్ చార్ట్స్ లాగా రాసుకున్నారనుకోండి, మనకి ఐ థింక్ క్విక్ రివిజన్ మెటీరియల్ కూడా మీకు ఇచ్చారనుకుంటే కదా, క్విక్ రివిజన్ మెటీరియల్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ దట్ బుక్. డ్యామ్ షూర్గా ఆ క్విక్ రివిజన్ మెటీరియల్ సరిపోతుంది.